హలో, వెల్కమ్ టు శివమణి టాకీస్. ధనుష్ 50వ చిత్రంగా తెరకెక్కినటువంటి రాయన్ చిత్రం థియేటర్లో సందడి చేస్తుంది. ఇంకా కథ విషయానికి వస్తే, కథ పాతదైన దర్శకుడు చూపించినటువంటి కొత్తదనం, కొత్తగా స్క్రీన్ ప్లే కావచ్చు, పాత్రలు కావచ్చు, ఇద్దరు అన్నదమ్ములు ఒక చెల్లెల మధ్య జరిగినటువంటి ఈ సంఘటన చూసిన ప్రేక్షకుల్ని చాలా బాగా ఆకట్టుకుంటున్నాయి. సినిమా చూసినటువంటి ఫ్యాన్స్ చాలా ఆనందంతో పరుగులు పెడుతున్నారు. సోషల్ మీడియాలో అంటూ ఏ న్యూస్ చూసినా ఇదే టాక్ వినిపిస్తుంది. రాయన్ సినిమాలో సందీప్ కిషన్ కూడా ఒక ముఖ్యమైన కీలక పాత్రలో తమ్ముని క్యారెక్టర్లో కనిపించడం చాలా విశేషం. దీనికి తగ్గట్టుగా ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ చాలా అద్భుతంగా ఆకట్టుకుందని చెప్పవచ్చు. సన్ పిక్చర్స్ బ్యానర్లో రూపొందించినటువంటి ఈ చిత్రం ఏఆర్ రెహమాన్ సంగీతంతో పాటు కళానిధి మారన్ ప్రొడ్యూస్ చేస్తూ, ప్రసన్న కేజీ ఎడిటింగ్, డిఓపి ఓం ప్రకాష్. ఒక పేద కుటుంబానికి చెందిన రాయన్ చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోవడంతో టౌన్కి వెళ్ళొస్తామని చెప్పి వెళ్ళి తర్వాత తిరిగి రారు. తనకు 2 తమ్ముళ్ళు, ఒక చెల్లి. కొన్ని పరిణామాల కారణంగా రాయన్ చేత కత్తి పట్టిస్తారు. భయపడకుండా పోరాటం చేయటం అప్పటి నుంచి నా అలవాటు అవుతుంది. తన తోబుట్టువులకు అన్నీ తానై వెంట పెట్టుకొని టౌన్కు చేరుకుంటాడు. రాయన్ ఓ మార్కెట్లో పనిచేస్తూ అక్కడే నలుగురు పెరిగి పెద్ద అవుతారు. అక్కడ దొరై, శరవణన్, షేతు, జసూర్య గ్యాంగ్స్ మధ్య ఎప్పటి నుంచినో ఆధిపత్య పోరాటం, ప్రతీకారంతో ముడిపడిన గ్యాంగ్ వార్ కథ నేపథ్యంలో పునాదిగా నిలిచాయి.